యాహ్! సో, లాస్ట్ వీడియోలో మనమొచ్చేసి జస్ట్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం గదా! లైక్ డేటా, డేటా ఆపరేటర్స్, డిజైన్ ప్యాటర్న్స్, జనరల్ టాపిక్స్. సో, ఈ కాంబినేషన్స్‌తో మనము ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా డెవలప్ చేయొచ్చో నేర్చుకున్నాం గదా! సో, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫస్ట్ దీంట్లో మనకి ఫస్ట్ పార్ట్ ఏంది డేటా. ఓకే. సో, దీన్ని కవర్ చేద్దాము మాక్సిమం. సో, ఇది ఈ ఈ దీని మీద ఓకే. ఈ వీడియోలో వచ్చేసి మనము డేటా మీద ఫోకస్ చేద్దాం. ఓకే. అయితే పైథాన్‌లో సరే. సో, పైథాన్‌లో డేటా టైప్స్. ఓకే. ఫస్ట్ మనము డేటాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు అసలు ఫస్ట్ మీకు డేటా టైప్స్ ఏమున్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. సో, పైథాన్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్న డేటా టైప్స్ ఏంటి అంటే మనకి లైక్ స్ట్రింగ్, నంబర్స్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీ, సెట్స్, బూలియన్. ఓకే. సో, ఇవన్నమాట డేటా టైప్స్. సో, వీటి గురించి నేను ఒక్కోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, జస్ట్ చూడండి. జస్ట్ డేటా టైప్స్ ఇవన్నమాట. ఓకే. ఒక్కొక్క డేటా టైప్‌కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. అయితే జనరల్‌గా మనము డేటా అంటే ఏం మాట్లాడుకున్నాం? డేటా అంటే బేసిక్‌గా మనం రియల్ టైమ్‌లో చూసే డేటా ఏంటి అంటే ఐదర్ నంబర్స్ ఉంటాయి లేదా నేమ్స్ ఉంటాయి. నేమ్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము నంబర్స్ కావాలనుకోండి. మనకి రియల్ టైమ్ అంటే జనరల్‌గా మనం చూసేవి ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి. నంబర్స్ అంటే నంబర్స్ లైక్ 0 నుంచి 9 వరకు. ఓకే. నెక్స్ట్ మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అంటే క్యారెక్టర్స్ ఉంటాయి. ఏబీసీడీస్ ఉంటాయి. ఏ టు జెడ్. సో, వీటి కాంబినేషన్‌తోని మనము నేమ్స్‌ని గాని నేమ్స్ రాస్తుంటాము. అండ్ మనకి మ్యాథ్స్ గానొస్తే మనకు ఖచ్చితంగా నంబర్స్ కావాలి. సో, ఇవి జనరల్‌గా మనం చూసే డేటా. అయితే ఇక్కడ మనకి ఈ సెక్షన్‌లో చూసినట్లయితే మనకి స్ట్రింగ్స్, నంబర్స్ అని 2 డేటా టైప్స్. అంటే ఈ డేటా టైప్స్‌లో మనం చూసినట్లయితే స్ట్రింగ్స్, నంబర్స్. ఓకే. సో, బేసిక్‌గా మనము మనం రియల్ టైమ్‌లో ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి నంబర్స్ అండ్ స్ట్రింగ్స్ ఉంటాయి. నంబర్స్, స్ట్రింగ్స్ రైట్? ఓకే. సో, ఈ నంబర్స్ మనం ఏం చెప్పుకున్నాము అంటే ఇక్కడ ఓకే. సో, నంబర్స్ 0-9 ఉంటాయి. స్ట్రింగ్స్ అంటే ఏ టు జెడ్ ఉంటాయి. ఇవి మీకెప్పుడైనా డేటా టైప్స్ అని మాట్లాడుకున్నప్పుడు మీకు జనరల్‌గా మన మైండ్‌లోకి రావాల్సిన ఫస్ట్ థింగ్ ఏందంటే నంబర్స్, స్ట్రింగ్స్. రిమైనింగ్ డేటా టైప్స్ గురించి మీరు మర్చిపోండి. వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ నంబర్స్‌లో మళ్ళీ మనం నంబర్స్ ఎలా తీసుకుంటాము? 0, 1, 2, 3 తీసుకుంటాము. లేదా 1.5, 2.5 ఓకే. 2.0 ఇట్లా తీసుకుంటాము. రైట్? సో, ఇప్పుడు మీకు వితౌట్ ఫ్రాక్షనల్ నంబర్ లేకుండా ఉంటే దాన్ని మనము ఇంటీజర్ అని పిలుస్తాము. ఇంటీజర్. ఈ ఇంటీజర్ ఓకే. ఎక్కడైతే మీకు డాట్ అనేది కనిపిస్తదో దాన్ని మనము ఫ్లోట్ అని పిలుచుకుంటాము. ఓకేనా? ఫ్లోట్. గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్‌కి, ఫ్లోట్ ఈ 2 డేటా టైప్స్ అనేవి మీకు రెగ్యులర్‌గా వస్తాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు డేటాబేస్‌లో కూడా మోస్ట్‌లీ మీరు ఇంటీజర్, ఫ్లోట్ డేటా టైప్సే చూస్తారు. అంటే నంబర్స్ పరంగా మాట్లాడుకున్నప్పుడు. అదే స్ట్రింగ్స్ చూసుకోండి. స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నేమ్ రాయాలనుకోండి. సాయిరామ్. సాయిరామ్ అని నేమ్ రాయించాలంటే ఇక్కడ ఏం అనిపిస్తుంది మీకు? ఇవన్నీ కూడా క్యారెక్టర్స్. అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంది అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. ఓకేనా? సో, అయితే ఇవి మనము ఇవి మనము జనరల్‌గా అంటే రెగ్యులర్‌గా మనం చూసే డేటా ఇది. నంబర్స్, నంబర్స్, నంబర్స్ అండ్ స్ట్రింగ్స్. ఇవి జనరల్‌గా మనం చూసే డేటా. అయితే పైథాన్‌లో మనకి అదర్ టైప్స్ ఆఫ్ డేటా కూడా ఉంది. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్, బూలియన్. అయితే ఇవి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? సో, ప్రతి ఒక్క డేటా ఆ టైప్ ఆఫ్ ఓకే. అదర్ డేటా టైప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా! సో, ప్రతి ఒక్క డేటా ఈ డిఫరెంట్ టైప్ సారీ అదర్ టైప్స్ ఆఫ్ డేటా ఉన్నాయి గదా! సో, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఫీచర్‌ని యాడ్ చేశారు. అంటే మనము జనరల్‌గా ఉండే ఆహ్, జనరల్‌గా ఉండే డేటా టైప్స్ నుంచి వీళ్ళు
ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో తీసుకొచ్చారనమాట. కొంచెం కొంచెం ఫీచర్స్ యాడ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ డేటా నేనేం మాట్లాడుకున్నాను ఇక్కడ అండి. 0, 1, 2 ఓకే. స్ట్రింగ్స్ వచ్చేసి సాయి అని అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నాకు ఈ కాంబినేషన్ ఆఫ్ డేటా కావాలి. ఇక్కడ నంబర్స్ తీసుకుంటే ఎయిదర్ 0, 1, 2 తీసుకుంటాము. స్ట్రింగ్స్ తీసుకుంటే ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకుంటాము. బట్ నాకు నంబర్స్, స్ట్రింగ్స్ కావాలనుకోండి. అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఈ ఈ లిస్ట్, టపుల్ అండ్ సెట్ ఉపయోగపడతాయి. ఓకే. లిస్ట్, టపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా అనేది 1, సాయి, రామ్, 90 ఓకే. 2023 ఇలా తీసుకోవాలనుకోండి. సో, దీన్ని మనం ఇక్కడ మనకేమి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా యాడ్ చేస్తాను నేను. 2 పాయింట్ సారీ 5.8 ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ నేను ఓకే. 5.8 సో, ఇక్కడ నాకు చూడండి నాకు ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఫ్లోట్ ఉంది. అంటే ఇక్కడ నాకు మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. సో, ఈ డేటా టైప్స్‌ని నేను తీసుకోవాలంటే దీన్ని మనము సీక్వెన్స్ ఆఫ్ డేటా అని పిలుచుకుంటాం. ఓకే. ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాని తీసుకోవాలి అనుకుంటే పైథాన్‌లో మనకి 3 వేస్ ఉన్నాయి. ఎయిదర్ లిస్ట్‌లో తీసుకోవచ్చు, టపుల్స్‌లో తీసుకోవచ్చు, సెట్‌లో తీసుకోవచ్చు. ఓకేనా? లిస్ట్, టపుల్. ఓకే. నాకు లిస్ట్‌లో తీసుకోవచ్చు. లిస్ట్ అనేది ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా. కంటైన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా. సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే ఇక్కడ చూడండి. మనకి 1 ఉంది. ఇక్కడ చూడండి ఇంటీజర్ మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఫ్లోట్ ఉంది. అలాగే స్ట్రింగ్ ఉంది. ఓకేనా? సో, ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాని తీసుకోవడానికి మనకి 3 వేస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాని నేను లిస్ట్‌లో తీసుకోవాలి అంటే నేను 1 సాయిరామ్ జస్ట్ థియరిటికల్‌గా వినండి. తర్వాత మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. 2005.8 సో, ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాని నేను లిస్ట్‌లో తీసుకోవాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకోవాలి. ఇదే సీక్వెన్స్ ఆఫ్ డేటాని నేను టపుల్‌లో తీసుకోవాలి అంటే నేను పారాంథసిస్ యూజ్ చేయాలి 5.8 అంటే ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్. ఇదే సీక్వెన్స్ ఆఫ్ డేటాని నేను సెట్‌లో తీసుకోవాలంటే నేను 1 సాయిరామ్ 2020 5.8 సెట్‌లో తీసుకున్నారు. అయితే మళ్ళీ మనకిక్కడ ఒక డౌట్ రావాలి. ఏంటి అంటే, ఇప్పుడు నేను సీక్వెన్స్ ఆఫ్ డేటాని తీసుకోవడానికి నాకు వన్ డేటా స్ట్రక్చర్ సరిపోతుంది గదా! నాకు లిస్ట్ ఒకటే సరిపోతుంది గదా! రిమైనింగ్ ఎందుకు? ఓకే. ఇదొక క్వెషన్ అనమాట. ఇదొక క్వెషన్‌ని మీరు రైజ్ చేసుకోండి. సో, ఇప్పుడు అంటే నేను చెప్పాను గదా! ఇవి జనరల్‌గా ఉండే డేటా. స్ట్రింగ్స్, నంబర్స్ రెగ్యులర్‌గా మనం వాడే డేటా. ఆటిల్ని యూజ్ చేసుకొని కొన్ని ఫీచర్స్‌ని యాడ్ చేసి కొన్ని డేటా స్ట్రక్చర్స్‌ని క్రియేట్ చేశారు పైథాన్‌లో. ఓకేనా? సో, దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే లిస్ట్, టపుల్, సెట్. ఓకే. దీంట్లో నేను ఇప్పుడు ఈ లిస్ట్ ఇప్పుడు మన క్వెషన్ ఏంటి? లిస్ట్ ఉంది గదా! టపుల్ ఎందుకు తీసుకున్నాము? సెట్ ఎందుకు తీసుకున్నాము? సో, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. అంటే ఈ లిస్ట్‌కి, టపుల్‌కి. సో, ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది గదా! సో, ఈ లిస్ట్‌లో ఉన్న డేటాని అప్‌డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే వి కెన్ మోడిఫై ద డేటా. మోడిఫికేషన్. మోడిఫికేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ డేటాలోంచి నువ్వు ఇప్పుడు 5.8 తీసేయాలనుకోండి తీసేసేయొచ్చు. 2023 ఉంది కదా! దాన్ని తీసేయాలనుకోండి తీసేయొచ్చు. అలాగే సో, ఇది డేటాని ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ డేటాని తీసుకున్నప్పుడు, ఆ సీక్వెన్స్ ఆఫ్ డేటాని మీరు అప్‌డేట్ చేయాలి లేదా ఆ డేటా మానిప్యులేషన్స్ చేయాలి అంటే, మీరు అప్పుడు చేసుకోవాల్సిన డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే లిస్ట్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డేటా మానిప్యులేషన్స్ చేయాలి అంటే సీక్వెన్స్ ఆఫ్ డేటాలో మీరు చేసుకోవాల్సిన స్ట్రక్చర్ ఏంటి అంటే ఇక్కడ లిస్ట్. అయితే టపుల్ ఏంటి? సో, టపుల్ ఇది ఇక్కడ సేమ్ ఇక్కడ లిస్ట్‌కి క్వైట్ ఆపోజిట్ టపుల్. అంటే ఇక్కడ మనము డేటా మానిప్యులేషన్ చేయగలుగుతాము. ఇక్కడ మనం డేటా మానిప్యులేషన్ చేయలేం. అంటే కొన్ని సందర్భాలలో మనము డేటా అంటే సీక్వెన్స్ ఆఫ్ డేటాను తీసుకుంటాము. బట్ దాన్ని ఎటువంటి మోడిఫికేషన్ చేయలేం. అలాంటి సిట్యుయేషన్‌లో మనకి టపుల్ అనేది యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. లిస్ట్ మోడిఫికేషన్‌కి, టపుల్ మోడిఫికేషన్‌కి అంటే మోడిఫికేషన్ చేయరు. ఓకేనా? అయితే ఈ రెండిటి ఓకే. అయితే మరి సీక్వెన్స్ ఆఫ్ డేటాలో మనకి ఈ సెట్ అనేది ఎలా యూజ్ అవుతది? సో, సెట్ అనేది ఏంటంటే ఈ సెట్ ఈ డేటా ఏదైతే ఉందో ఇది డూప్లికేట్ డేటాని అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 సాయిరామ్ 2023 5.8 తీసుకున్నాను కదా! నేను మళ్ళీ సాయిరామ్ అని తీసుకున్నాననుకోండి.
సో, సాయిరామ్ అని తీసుకున్నా ఆబ్వియస్‌లీ మీకు ఫైనల్